ఆయన బంగ్లాదేశ్కి నామినేటెడ్ ప్రధానమంత్రి. సాధారణంగా నామినేటెడ్ అంటే ప్రతిపాదించేటటువంటిది, అంటే ఎన్నిక కానటువంటి వాడు నామినేటెడ్ ప్రధానమంత్రి. ఒకప్పుడు ప్రపంచ శాంతి అవార్డు నోబెల్ అందుకున్నటువంటి వ్యక్తి యూనస్ గారు ఇప్పుడు ఒక హెచ్చరిక జారీ చేశారు. మేము అస్థిరపడితే మీకు ముప్పు, ఈశాన్య భారతము బెంగాల్ మీద తీవ్ర ప్రభావం చూపెడుతుంది, ఇది ఆయన హెచ్చరిస్తుంది. నాకు అర్థం కానిది ఏంటంటే, బంగ్లాదేశ్లో అస్థిరపరుస్తున్నది ఎవరు? బంగ్లాదేశ్లో అస్థిరపరుస్తున్నటువంటిది మత ఉన్మాదులు. ఎవరి కోసం చేస్తున్నారు వాళ్ళు? పాకిస్తాన్ కోసం, లేదా చైనా కోసం, లేదా అమెరికా కోసం, అంతే కదా. దాంట్లో భారత పాత్ర ఏంటి? భారత్ వాస్తవంగా బాధితురాలు. ఎందుకని? అక్కడ ఉన్నటువంటి ఆ పోర్ట్లు, అక్కడ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ప్రాజెక్టులు చేపడుతున్నటువంటి భారత్ ఈ గందరగోళం కారణంగా ఏమీ చేయలేని పరిస్థితి, డబ్బులు పోసి అది వెనక్కి తీసుకోలేని పరిస్థితి, ఇవాళ కొనసాగించలేని పరిస్థితి. దానివల్ల డబ్బులు పోసి నష్టపోయేది భారతదేశం. అదే సందర్భంలో అక్కడ అల్లర్లు సృష్టిస్తోంది పాకిస్తాన్. దాని వలన వచ్చే జనాలందరూ మీద పడేది భారత్ మీద. కరెక్ట్. మరి ఇప్పుడు భారత్ ఏం చేయాలి అంటే, యూనస్ గారు ఉద్దేశం ఏంటి? ఏం కావాలని కోరుకుంటున్నాడు ఆయన? ఒకవేళ భారతదేశం ఇక్కడ ప్రాబ్లం రాకుండా ఉండాలని సైన్యాన్ని పంపిస్తే ఒప్పుకుంటాడా? బంగ్లాదేశ్ మీదకి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఏదైనా చేస్తే ఒప్పుకుంటాడా? పోనీ ఏం చేయాలి? ఆయనకి కావాల్సింది, బంగ్లాదేశ్లో ప్రధానమంత్రి ఈ దేశానికి పారిపోయి వచ్చింది కాబట్టి ఆమెని అప్పగించాలి అంటే ప్రభుత్వం తరపున అడుగు నువ్వు అధికారికంగా. అస్థిరపరుస్తున్నది ఎవరు? వాళ్ళ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు, పాకిస్తాన్ ప్రేరేపిత శక్తులు. వాళ్ళని కాకుండా ఉరుమురి మంగళం మీద పడ్డట్టు బతకడానికి వచ్చిన ఒక అమ్మాయికి రక్షణ ఇస్తానంటే, అది కూడా ప్రధానమంత్రి స్థాయిలో చేసినటువంటి ఆమెకి ఏం చేయాలి ఇప్పుడు? రేపొద్దున వీడికో పరిస్థితి అదే అవుతుందిగా. రేపొద్దున ఇంకొక వర్గం వీడిని లేపేస్తానంటది. వీడైతే ఇప్పుడు ప్రజల్ని మోసం చేయగలిగాడు, యువతరాన్ని మోసం చేయగలిగాడు. వాళ్ళని ముందు పెట్టి మతోన్మాదులు అక్కడ రెచ్చిపోయారు, సొంత మతస్థుల్నే మార్చేశారు పాకిస్తాన్ ప్రేరేపితంతో. ఇంకా బుద్ధి బుర్రా లేకుండా భారతదేశానికి వార్నింగ్లు ఇచ్చేటంటి ఎదవలు ఉండబట్టినే అక్కడ అలాంటి అసాంఘిక శక్తులు, లేదంటే కనుక అరాచక శక్తుల యొక్క రాజ్యం నడుస్తోంది.